హలో ఫ్రెండ్స్, myself రిజ్వానా. సో ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సి, నాట్ ఓన్లీ టెట్ అండ్ డిఎస్సి అండి, ఫిజికల్ సైన్స్ నుంచి చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనేది ఇది సెకండ్ చాప్టర్ అండి. సో ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ లేకుండా మనకు ఏ ఎగ్జామ్ పేపర్ ఉండదండి. టెట్ అనే కాదు, డిఎస్సి అనే కాదు, మనకు గ్రూప్స్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, ఎనీ కాంపిటేటివ్, రైల్వే కానివ్వండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకు ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఇంత ఇంపార్టెంట్ టాపిక్ నుంచి మనం ఈరోజు కొంచెం లెసన్ చూసుకుందాము. దానిలోంచి ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ చేయొచ్చు అనేది కూడా మనం చూసుకుందామండి. సో మనం చూడండి, ఫస్ట్ వన్ ఆమ్లాలు, క్షారాలు, లవణాలలో ఫస్ట్ మనకి ఆమ్లం అంటే ఏంటి, క్షారం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలండి. రుచికి పుల్లగా ఉండి నీలి లిట్మస్ను ఎరుపులో మార్చే పదార్థాలను ఏమంటారండి? ఆమ్లాలు అంటారు. రుచికి ఏ రకంగా ఉంటాయండి ఇవి? పుల్లగా ఉంటాయండి. నీలి లిట్మస్ను ఎరుపు రంగులో మారిస్తే అది ఆమ్లము అంటారు. మనకు ఎగ్జాంపుల్స్ చూడండి, HCl, HNO3, H2SO4, CH3, COOH. సో మనకు HCl అనేది బలమైన ఆమ్లం అండి. ఓకే, HCl, దాని తర్వాత H2SO4 వస్తుంది, HNO3 వస్తుంది, CH3COOH అనేది ఎస్టిక్ యాసిడ్ అండి. ఇది బలహీనమైన ఆమ్లం అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, రుచికి చేదుగా ఉండి జారుడు స్వభావం కలిగి ఉండి ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మార్చే పదార్థాలను క్షారాలు అంటారండి. ఓకే, రుచికి చేదుగా ఉంటాయండి ఇవి. ఓకే, టేస్ట్ ఎలా ఉంటుంది? చేదుగా ఉంటాయి. జారుడు స్వభావం అంటే ఒక సబ్బును పట్టుకుంటే మనం ఎలా జారిపోతుంది మన చేతిలోంచి, సో సేమ్ యాస్టీస్గా జారుడు స్వభావం కలిగి ఉండి ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మార్చేది ఏంటండి? క్షారం అండి. సో మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి NaOH, సోడియం హైడ్రాక్సైడ్, KOH, పొటాషియం హైడ్రాక్సైడ్, CaOH, టెకెన్ వైజ్ కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండి. సో దీంట్లో మనకు బలమైనది అంటే NaOH, KOH అండి. ఓకే, నెక్స్ట్ పదార్థాల ఆమ్ల, క్షార, తటస్థ ధర్మాలను తెలుసుకోవాలి. సో అసలు పదార్థం ఆమ్లమా, క్షారమా, లేక ఇది తటస్థమా అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే దానికి తెలుసుకోవడానికి సూచికలను ఉపయోగిస్తారండి. ఈ సూచికలు వచ్చేసి 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి సహజ సూచికలు, సెకండ్ వన్ వచ్చేసి రసాయన సూచికలు. సహజ సూచికలు అంటే ఏంటండి? మందార పూలు కానీ, గులాబీ పూలు కానీ, పసుపు కానీ ఇలాంటివి తీసుకొని టెస్ట్ చేసి మనం ఆమ్లమా, క్షారమా అనేది గుర్తుపట్టవచ్చు. ఒకవేళ సహజ సూచికలు కాదు, రసాయన సూచికలు ఏంటి అనుకుంటే ఎరుపు లిట్మస్ కానీ, నీలి లిట్మస్ కానీ, మిథైల్ ఆరెంజ్ సూచిక కానీ, ఫినాఫ్థలిన్ కానీ ఇలాంటివి మనకు రసాయన సూచికలు. సో వీటిని ఉపయోగించి కూడా మనం అది ఆమ్లమా, క్షారమా అనేది మనం గుర్తించవచ్చండి. చూడండి, ఆమ్ల, క్షార మధ్యమాలలో వేర్వేరు రంగులనిచ్చే పదార్థాలను సూచికలు అంటారండి. ఓకే, ఆమ్లంలో, క్షారాల్లో మనకు వేర్వేరు కలర్స్ని ఇస్తాయి. అదే ఆమ్లం అయితే మనకు ఎరుపు కలర్ వస్తుందండి. నీలి లిట్మస్ పేపర్ని యూజ్ చేస్తే ఆమ్లంలో అది ఎరుపు రంగులో మారితే అది ఆమ్లం అనాలండి. అదే నీలి లిట్మస్ ఎరుపు పేపర్ని తీసుకుంటే అది నీలి లిట్మస్గా మారింది అనుకోండి, అది క్షారము అంటారండి. ఇలా వేరువేరు పదార్థాలను సూచిస్తే వాటిని సూచికలు అంటారండి. ఓకే, ఆమ్లము, క్షారము రెండు తటస్థీకరించినప్పుడు ఏర్పడే పదార్థాన్ని లవణం అంటారండి. ఓకే, ఆమ్లాన్ని, క్షారాన్ని రెండింటిని కలిపామనుకోండి, ఎగ్జాంపుల్ HCl + NaOH రెండింటిని కలిపామండి. కలిపితే ఏమవుతుందండి? NaCl ఏర్పడుతుంది, H2O వెళ్ళిపోతుందండి. ఓకేనా, సోడియం క్లోరైడ్ ప్లస్ H2O ఏర్పడుతుంది. దీన్ని NaCl అనేది లవణం అండి. ఓకే, అందుకే మనం ఆమ్లాన్ని, క్షారాన్ని కలిపితే ఏం ఏర్పడుతుందండి? లవణం ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ క్షారాలను గుర్తించడానికి ఎరుపు లిట్మస్ను ఉపయోగిస్తారు, ఆమ్లాలను గుర్తించడానికి నీలి లిట్మస్ను ఉపయోగిస్తారు. తెలిసిందే పాయింట్. ఆమ్లాలు, క్షారాలు పరస్పరం తమ ధర్మాలను రద్దు చేసుకునే చర్యను తటస్థీకరణం అంటారు. అంటే ఆమ్లం, క్షారం రెండు కలిపితే ఏమవుతుందండి? అది తటస్థం అవుతుంది. అది ఇంకా దేంతో చర్య జరపదు. అది ఏమైపోతుంది? ఒక లవణం లాగా మిగిలిపోతుంది. దాన్ని తటస్థీకరణం అంటారు. వాతావరణంలోని ఆక్సైడ్లు వర్షంతో కలిసి ఆమ్లాలుగా మారి భూమిని చేరడాన్ని ఆమ్లవర్షం అంటారు. ఆమ్లవర్షం అంటే ఏంటండి? వాతావరణంలోని ఆక్సైడ్స్, సో అలా ఆక్సైడ్స్ వర్షంతో కలిసి భూమిపై ఆమ్లాలుగా చేరుతాయండి. వీటినే ఆమ్లవర్షాలు అంటారు. ఓకే, మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్ల ద్రావణాల్లో ఎరుపు రంగును, క్షార ద్రావణాల్లో పసుపు రంగును ప్రదర్శిస్తుంది.
మిథైల్ ఆరెంజ్ సూచిక. సో మనం ఇంతకుముందు ఏంటి లిట్మస్ పేపర్స్ గురించి అది ఏ కలర్స్ చూపిస్తుంది అనేది చూసాము. అంటే మనం ఆమ్లాలు అయితే నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులో మారుస్తాయి. క్షారాలైతే ఏ నీలి లిట్మస్ ఎరుపు రంగు లిట్మస్ పేపర్ను క్షారాలు నీలి రంగులోకి మారుస్తాయి అని చెప్పుకున్నామండి. కాకపోతే ఒకవేళ మిథైల్ ఆరెంజ్ సూచికని యూస్ చేసి అది ఆమ్లమా క్షారమా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి. అలాంటి టైంలో మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్ల ద్రావణంలో అయితే ఎరుపు రంగులోను, నెక్స్ట్ క్షార ద్రావణంలో అయితే పసుపు రంగులోకి మారుతుందండి. ఓకే, అప్పుడు మనం ఒకవేళ ద్రావణం ఎరుపు రంగులోకి మారింది అంటే అది ఆమ్లం అనుకోవాలి, పసుపు రంగులోకి మారింది అంటే అది క్షారం అనుకోవాలి. మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్ల ద్రావణంలో ఎరుపు రంగులో ఉంటుంది, క్షార ద్రావణంలో పసుపు రంగులో ఉంటుంది. ఎగ్జామినర్ మనల్ని దీనిలో ఎలా క్వశ్చన్ చేయొచ్చు అంటే మిథైల్ ఆరెంజ్ సూచిక పసుపు రంగులో ఉంటే అది ఏ రకమైన ద్రావణం అలా అడగొచ్చు, ఎరుపు రంగులో ఉంటే ఏ రకమైన ద్రావణం ఇలా కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, జంతువులు మొక్కల్లో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటారు. ఫార్మిక్ యాసిడ్ అండి. ఫార్మిక్ యాసిడ్ మనకు దేంట్లో ఉంటుంది, చీమలు కుట్టినప్పుడు మన బాడీలోకి విడుదల చేసే యాసిడ్ ఏంటండి, ఫార్మిక్ యాసిడ్ అండి. ఓకే, నెక్స్ట్ ఆమ్లాలు చలువరాతి మొక్కలు చర్య జరిపినప్పుడు సున్నపు తేట పాల వలె మార్చే కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెలువడుతుంది. ఓకే, ఆమ్లాలు సో మనకు యాసిడ్స్ అనేవి చలువరాతి మొక్కలతో చర్య జరిపితే ఏం ఏర్పడుతుందండి, కార్బన్ డైఆక్సైడ్, పాల వలె తెలుపు వంటి కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. ఓకే, ఆమ్లాలు చలువరాయితో చర్య జరిపితే ఏం ఏర్పడుతుందండి, సున్నపు తేట వలె తెలుపు రంగులో ఉండే కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెలువడుతుందండి. ఓకే, లవణాలు ఎప్పుడు తటస్థ పదార్థాలు కానేరవు, వాటికి ఆమ్ల క్షార స్వభావం కూడా ఉంటుంది. అంటే రెండు స్వభావాలు కలిసి ఉంటాయండి. ఓకే, పొలంలో ఆమ్లత్వం ఎక్కువైనప్పుడు మనం ఏం చేయాలి, కాల్షియం హైడ్రాక్సైడ్ వంటి క్షారంతో పొలాన్ని తటస్థీకరించాలి. ఓకే, మనకు పొలంలో ఎక్కువగా ఆమ్లత్వం ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి, కాల్షియం హైడ్రాక్సైడ్ను తీసుకొని పొలంలో చల్లుతారండి. మందు చల్లినప్పుడు ఏమవుతుందంటే అది తటస్థం అయిపోతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది క్షారము. సో ఆమ్లత్వాన్ని కంట్రోల్ చేయాలి అంటే క్షారం మందు కొట్టాలండి. అది కొట్టినప్పుడు అది తటస్థం అయిపోతుంది. ఓకే, కార్బోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ నత్రిక ఆమ్లం అన్నమాట. వర్షపు నీటిలో కరిగిపోయి ఆమ్ల వర్షాలుగా కురుస్తాయండి. మనకు ఆమ్ల వర్షాలు కురిసేటప్పుడు సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము, యాక్సైడ్స్ ఏదైతే ఉంటాయో ఆక్సైడ్స్ వర్షం నీటితో కలిసిపోయి మన భూమి మీదికి చేరడాన్ని ఆమ్ల వర్షాలు అంటారు అని చెప్పుకున్నాం కదండి. ఆ ఆక్సైడ్స్ ఏంటి అంటే కార్బోనిక్ యాక్స్. సో కార్బోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, కార్బోనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, ఈ మూడు కలిసి వర్షపు నీటిలో కలిసిపోయి భూమికి చేరితే ఆ వర్షాన్ని ఏమంటారండి, ఆమ్ల వర్షం అంటారండి. ఓకే, మనకు క్వశ్చన్ ఎగ్జామినర్ ఎలా అడగొచ్చు అంటే ఆమ్ల వర్షంలో ఏ వాయువులు ఉంటాయి అనేసి అడగొచ్చండి. ఆప్షన్స్ మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కార్బోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. ఓకే, అలోహ ఆక్సైడ్లు నీటిలో కరిగి ఆమ్లాలను ఏర్పరుస్తాయండి. అదే లోహాలు నీటిలో కరిగితే క్షారాలు ఏర్పడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, లోహాలు నీటిలో కరిగితే క్షారాలు ఏర్పడతాయి, అలోహాలు నీటిలో కరిగితే ఆమ్లాలు ఏర్పడతాయి. ఓకే, మనం సాధారణంగా యూజ్ చేసే ఉప్పు ఏంటండి, సోడియం క్లోరైడ్ అండి. ఓకే, సాధారణ ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ అండి. కేక్ తయారీకి వాడే వంట సోడా మరియు బట్టలు ఉతకడానికి వాడే వంట సోడాలు ఏంటి అంటే కేక్ తయారు చేసేటప్పుడు వాడే సోడా వచ్చేసి NaHCO3 అండి. ఓకే, NaHCO3 అనేది ఇది లవణమేనండి. NaHCO3 సోడియం బైకార్బోనేట్ అంటారండి. సోడియం కార్బోనేట్ ఇది. ఓకే, బట్టల సోడా Na2CO3 లవణం. ఓకే, మనకు కేక్ తయారు చేసేటప్పుడు వాడే లవణం ఏంటండి, NaHCO3 అండి. అదే బట్టలు ఉతకడానికి వాడే సోడా లవణం ఏంటండి, Na2CO3. ఓకే, NaHCO3, Na2CO3.
నెక్స్ట్ చూడండి, నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అంటారండి. నీటిలో కరిగే క్షారాలను ఆల్కలి అంటారు. ఆల్కలి అంటే ఏంటి అంటే నీటిలో కరిగే క్షారాలు అని అర్థం అండి. ఓకే, అనేక సూచికల మిశ్రమాన్ని సార్వత్రిక ఆమ్ల క్షార సూచిక అంటారు. సూచికలన్నీ ఉన్నాయి మనకు. ఏంటండి? ఎరుపు సూచిక, మిథైల్ ఆరెంజ్ సూచిక, ఓకే, నీలి లిట్మస్ పేపర్ కానీ, ఎరుపు లిట్మస్ పేపర్ కానీ, ఫినాఫ్థలిన్ కానీ, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు వీటన్నింటినీ ఒక మిశ్రమం లాగా చేసామనుకోండి, దాన్ని సార్వత్రిక ఆమ్ల క్షార సూచిక అంటారండి. ఓకే, సార్వత్రిక ఆమ్ల క్షార సూచిక అంటారు. ఓకే, ఏదైనా లవణం నిర్దిష్ట సంఖ్యలో నీటి అణువులను కలిగి ఉంటే ఆ లవణాన్ని ఏమంటారు? ఆర్ద్ర లవణం అంటారండి. ఓకే, ఏదైనా ఒక లవణం, ఓకే, ఆ లవణం అనేది నిర్దిష్ట సంఖ్యలో నీటి అణువులను కలిగి ఉంటే, ఏదైనా లవణం నీటి అణువులను కలిగి ఉంటే దాన్ని ఆర్ద్ర లవణం అంటారండి. ఓకేనా? ఆర్ద్ర అంటే వాటర్ అండి, లవణం అంటే అది. ఓకే, సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని బ్రెయిన్ ద్రావణం అంటారు. బ్రెయిన్ ద్రావణం అంటే ఏంటి? NaCl, Na2CO3, NaHCO3, NaNO3 ఏదైనా ఇవ్వచ్చు. దాంట్లో మనకు ఆప్షన్ ఏం పెట్టాలండి? NaCl. NaCl ద్రావణాన్ని ఏమంటారండి? బ్రెయిన్ ద్రావణం అంటారు. ఓకే, NaOH అనేది ఒక క్షారం అండి ఇది. ఓకే, NaOH అనేది స్ట్రాంగ్ బేస్ అంటే బలమైన క్షారము. చర్మాన్ని, బట్టలను, పేపర్లను కూడా తినేస్తుంది. ఓకే, ఇదేంటి అండి? ఈ క్షారాన్ని క్లాసిక్ సోడా అంటారండి. NaOHని ఏమంటారు? క్లాసిక్ సోడా అంటారండి. ఓకే, క్లాసిక్ సోడా అంటే ఏంటండి? NaOH. ఇది స్ట్రాంగ్ బేస్ అనమాట. కాల్షియం ఆక్సైడ్ అంటే CaOను క్విక్ లైమ్ అంటారండి. CaOని ఏమంటారండి? క్విక్ లైమ్ అంటారు. ఆహార పదార్థాల నుండి తయారై అధిక పరిమాణంలో ఆమ్లాలను తటస్థీకరించి ఉపశమనం కలగచేసే బలహీనమైన క్షారాన్ని ఏమంటారండి? యాంటాసిడ్ అంటారండి. ఓకే, యాంటాసిడ్ అంటే ఏంటండి? ఆహార పదార్థాల నుంచి తయారై అధిక పరిమాణంలోని ఆమ్లాలను తటస్థీకరించి, మనకు తయారయ్యేది కూడా ఆహార పదార్థాల నుంచేనండి. ఓకే, ఆహార పదార్థాల నుంచి తయారై అధిక పరిమాణంలోనే ఆమ్లాలను ఏం చేస్తుంది? ఆమ్లత్వాన్ని తటస్థీకరిస్తుంది అంటే క్షారం అండి. ఓకే, ఉపశమనం కలగజేసే బలహీనమైన క్షారాలను ఏమంటారు? యాంటాసిడ్స్ అంటారండి. యాంటాసిడ్స్. ఓకే, మనం ఇవి మెడిసిన్ లాగా యూస్ చేస్తామండి దీన్ని, యాంటాసిడ్స్ని. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, జెలుసిల్. ఓకే, ఇవి బలహీనమైన క్షారాలు. నెక్స్ట్, కొన్ని పదార్థాలు ఆమ్ల మరియు క్షార మధ్యమాలలో వేరువేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వీటిని ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటారండి. ఉల్లిపాయ ముక్కలండి, ఓల్ ఫ్యాక్టరీ సూచికలు. ఆమ్ల మరియు క్షారాలలో వేరువేరు వాసనలు ఇస్తాయి. ఉల్లిపాయను మనం ఆమ్లంలో వేస్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది, క్షారంలో వేస్తే వేరొక రకమైన స్మెల్ వస్తుంది. ఇలా డిఫరెంట్ స్మెల్స్ని ప్రదర్శిస్తాయి కాబట్టి వీటిని ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అనేసి అంటారండి. ఎగ్జాంపుల్ ఉల్లిపాయ అండి. ఓకే, ఆమ్లానికి కానీ క్షారానికి కానీ నీటిని కలిపినప్పుడు ప్రమాణ ఘన పరిమాణంలో గల అయాన్ల గాఢత తగ్గుతుంది. ఈ దృగ్విషయాన్ని విలీనత అంటారు. ఏదైనా ఆమ్లానికి కానీ క్షారానికి కానీ నీటిని కలిపామనుకోండి, దానిలో అయాన్ల సంఖ్య అనేది తగ్గుతుందండి. దాన్ని విలీనత అంటారండి. ఓకేనా? నెక్స్ట్, సోడియం క్లోరైడ్ జల ద్రావణం గుండా విద్యుత్ని పంపించామనుకోండి, జలద్రావణం, సోడియం క్లోరైడ్ జలద్రావణంతో అంటే H2Oతో పంపిస్తే ఏం ఏర్పడుతుందండి? H2O, NaOH ఏర్పడుతుంది. అంటే సోడియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్ ఏర్పడుతుంది. HCl స్ట్రాంగ్ యాసిడ్ ఏర్పడుతుంది. ఓకేనా? ఈ ప్రక్రియను ఏమంటారు? క్లోరో ఆల్కలీ అంటారు. మనకు ఆల్కలీ అంటే ఏం చెప్పామండి? ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న దానిలో ఆల్కలీ అంటే ఏంటండి? యాసిడ్ నుంచి కానీ క్షారం నుంచి కానీ, అంటే ఆమ్లం నుంచి కానీ క్షారం నుంచి కానీ జలద్రావణంలో కలిపితే దాన్ని ఏమంటారు? ఆల్కలీ అంటారు. ఓకే, సో మనకు సోడియం క్లోరైడ్ జలద్రావణం గుండా విద్యుత్ని పంపించామనుకోండి, అదేమైపోతుందండి? ఒక స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, NaOH స్ట్రాంగ్ బేస్, HCl స్ట్రాంగ్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారండి? క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారండి. క్లోరో ఆల్కలీ ప్రక్రియ. ఓకే,
పొడి సిఏ కాల్షియం హైడ్రాక్సైడ్ను స్లైకెడ్ లైమ్ అంటారండి. స్లెక్కెడ్ లైమ్, పొడి కాల్షియం హైడ్రాక్సైడ్ను స్లెకెడ్ లైమ్ అంటారు. ఆమ్లాన్ని క్షారాన్ని కలిపి విడుదల చేసే ఉష్ణాన్ని తటస్థీకరణోష్ణం అంటారండి. రెండు కలిస్తే తటస్థం అవుతాయండి. విడుదల చేసే ఉష్ణాన్ని తటస్థీకరణోష్ణం అంటారు. తటస్థం అనేది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆమ్లం క్షారం రెండు కలిసాయి అంటే తటస్థం అయిపోతాయి అని. తటస్థీకరణం అనేది ఒక ఉష్ణమోచక చర్య. ఓకే, లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. రైట్ అండి. లోహ ఆక్సైడ్స్ ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగితే ఏర్పడేది ఏంటి? క్షారము. అలోహాలో నీటిలో కరిగితే ఏర్పడేది ఏంటి? ఆమ్లము. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం, మీరు మర్చిపోవద్దండి. ఓకేనా. నెక్స్ట్, కార్బోనిక్ ఆమ్లం యొక్క రసాయన ఫార్ములా ఏంటండి? H2CO3. ఫార్మిక్ యాసిడ్ వచ్చి H2PO4 అండి. ఓకే, కళ్ళని శుభ్రం చేసుకోవడానికి యూజ్ చేసేది ఏంటండి? బోరిక్ యాసిడ్ అండి. కళ్ళని శుభ్రం చేయడానికి మనకు హాస్పిటల్స్లో యూజ్ చేసేది ఏంటండి? బోరిక్ యాసిడ్. ఓకే, ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి ఏ యాసిడ్ ఉపయోగిస్తారు? సిట్రిక్ యాసిడ్ అండి. అంటే మనకు ప్రతి దాంట్లో లెమన్ కలిపేసి పెట్టేస్తారు, కొన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అనేసి, దాన్ని సిట్రిక్ యాసిడ్ అండి. ఓకే, కూల్ డ్రింక్స్ సోడాల్లో మనకు ఉండేది ఏంటండి? కార్బోనిక్ యాసిడ్ అండి. H2CO3. ఓకే, కార్బోనిక్ యాసిడ్. కూల్ డ్రింక్స్లో సోడాస్లో ఎక్కువగా కలిపేది ఏంటండి? కార్బోనిక్ యాసిడ్ అండి. బట్టలపై ఏర్పడిన గ్రీజు మార్కలను తొలగించడానికి ఉపయోగించేది ఏంటండి? అమోనియం హైడ్రాక్సైడ్ అండి. ఓకే, NH4OH అండి. అమోనియం హైడ్రాక్సైడ్ అనే క్షారాన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, లిట్మస్ అనేది ఒక రంజకం. దానిలో థాలోఫైటా వర్గానికి చేసిన లైకెన్స్ అనే మొక్కల నుంచి సేకరిస్తారండి. బలమైన ఆమ్లం, బలమైన క్షారం వచ్చేసి తటస్థ లవణం. బలమైన ఆమ్లం, బలహీన క్షారం ఆమ్ల లవణం. బలహీన ఆమ్లం, బలమైన క్షారం క్షార లవణం. బలహీన ఆమ్లం, బలహీన క్షారం రెండు కలిస్తే ఏర్పడేది ఏంటి? ఆమ్ల క్షార సాపేక్ష బలంపై ఆధారపడి ఉండే లవణం. ఓకే, స్టీల్ వస్తువులు, గచ్చు మరియు టాయిలెట్లు శుభ్రం చేసే వాటిలో హైడ్రోక్లోరిక్ HClను యూజ్ చేస్తారు. స్ట్రాంగ్ యాసిడ్ అండి. HClను యూజ్ చేస్తారు. అంటే మనకు స్టీల్ వస్తువులు రాయడానికి కానీ, గచ్చులు, టాయిలెట్లు వాటిని యూజ్ చేసేది ఏంటండి? HCl. తేనెటీగ కుట్టినప్పుడు దాని నుండి విడుదలైన యాసిడ్ ఏంటండి? మిథనోయిక్ యాసిడ్ అండి. ఓకే, మిథనోయిక్ యాసిడ్. దీని నుంచి తటస్థీకరించడానికి మనం బేకింగ్ సోడాని యూజ్ చేస్తాం. తేనెటీగలు కుట్టినప్పుడు దాని నుంచి విడుదలయ్యేది మిథనోయిక్ యాసిడ్ అండి. ఈ మిథనోయిక్ యాసిడ్ను తటస్థీకరణం చేయాలి అంటే బేకింగ్ సోడాని యూజ్ చేయాలండి. సో ఇవి అండి ఇంపార్టెంట్. మనం ఒక్కసారి ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. దీంట్లో ఆమ్లం అంటే ఏంటండి? ఆమ్లం అంటే ఏం చెప్పుకున్నామండి? నీలి లిట్మస్ను ఎరుపు రంగులో మారుస్తుంది. HCl కానీ, HNO3 కానీ, H2SO4 కానీ, CH3COOH కానీ, ఇవన్నీ ఆమ్లాలేనండి. ఓకే, రుచికి పులుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్, క్షారం అంటే ఏంటండి? రుచికి చేదుగా ఉంటాయి, జారే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్లో మారుస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటండి? NaOH, KOH, CaOH, టెకెన్-5, MgOH, టెకెన్-5 అండి. ఓకే, నెక్స్ట్, పదార్థాల ఆమ్ల క్షార స్వభావాన్ని తటస్థీకరించడానికి, అంటే ఇవి ఆమ్లమా క్షారమా తెలుసుకొని వాటిని తటస్థీకరణం చేయడానికి ఉపయోగించేది ఏంటండి? సూచికలండి. సో అవి వాటిని గుర్తుపట్టడానికి ఉపయోగించేవి కూడా సూచికలే. ఈ సూచికలు వచ్చేసి 2 టైప్స్ ఉంటాయండి. మనకు న్యాచురల్గా ఉండే సూచికలు ఉంటాయి, సహజ సూచికలు ఉంటాయి. నెక్స్ట్, రసాయన సూచికలు ఉంటాయి. రసాయన సూచికలు ఏంటండి? ఎరుపు లిట్మస్ కానీ, నీలి లిట్మస్ కానివ్వండి, మిథైల్ ఆరెంజ్ కానీ, ఫినాఫ్థలిన్ కానీ, ఇవన్నీ రసాయన సూచికలండి. సో మనకు సహజ సూచికలు అంటే మందార పూలు కానీ, గులాబీ పూలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ మనకు సహజ సూచికలండి. చూడండి, ఆమ్ల క్షార మాధ్యమాల్లో వేరువేరు రంగులనిచ్చే పదార్థాలు ఏమంటారు? సూచికలు. ఈ సూచికలను ఉపయోగిస్తేనే అవి కలర్స్ సెట్ అవుతాయండి. సో మనం ఆమ్లము క్షారము రెండింటిని కలిపామంటే ఏం ఏర్పడుతుందండి? లవణం ఏర్పడుతుందని చెప్పుకున్నాము. ఓకే, క్షారాలను గుర్తించడానికి ఏం యూస్ చేస్తాము? క్షారాల్ని గుర్తించడానికి ఎరుపు లిట్మస్ను, ఆమ్లాలను గుర్తించడానికి నీలి లిట్మస్ను యూస్ చేస్తారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకే చిన్నగా చెప్పా. క్షారాలను ఎరుపు లిట్మస్, ఆమ్లాలను నీలి లిట్మస్. ఓకే, ఆమ్లాలు క్షారాలు రెండు ధర్మాలను రద్దు చేసుకుంటే దాన్ని ఏమంటారండి? తటస్థీకరణం. అంటే ఆ రెండింటిని కలిపామనుకోండి మనకు లవణం ఏర్పడుతుంది. అప్పుడు ఏం ఏర్పడుతుందండి? లవణం. ఈ లవణం ఏర్పడింది అంటే అది తటస్థీకరణం అయింది అనేసి అర్థం అండి. ఓకేనా. వాతావరణంలోని ఆక్సైడ్లు వర్షంతో కలిస్తే
నీరులాగా మారితే అది వచ్చేసి మనకు ఆమ్ల వర్షాలు కురుస్తాయండి. ఆమ్ల వర్షాలకు మనకు ఏ యాసిడ్స్ వస్తాయండి? కార్బోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. కార్బోనిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లము 3 కలిసి ఆమ్లం వర్షంతో కలిసి మనకు భూమిపై చేరడాన్ని ఆమ్ల వర్షాలు అంటారండి. మిథైల్ ఆరెంజ్ సూచికలో ద్రావణాల్లో ఎరుపు రంగు ఆమ్ల ద్రావణం. ఒకవేళ మనం సూచికలు కాకుండా ఎరుపు సూచిక నీలి లిట్మస్ కానీ ఎరుపు లిట్మస్ కానీ కాకుండా ఒకవేళ ఆమ్లాలను క్షారాలను మనం గుర్తుపెట్టాలి అంటే మిథైల్ ఆరెంజ్ సూచిక యూజ్ చేయొచ్చండి. ఈ మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్ల ద్రావణంలో అయితే ఎరుపు రంగులో ఉంటుందండి, క్షార ద్రావణంలో అయితే పసుపు రంగులో ఉంటుంది. మిథైల్ ఆరెంజ్ సూచిక ఆమ్ల ద్రావణంలో ఎరుపు రంగులో, క్షార ద్రావణంలో పసుపు రంగులో ఉంటుందండి. ఓకే, జంతువుల్లో మొక్కల్లో ఉండే సహజ ఆమ్లాలు ఏంటండి? ఫార్మిక్ యాసిడ్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఆమ్లాలు చలువరాతి మొక్కలతో చర్య జరిపిన ఆమ్లాలు అనేది చలువరాతి మొక్క అనే దాంతో చర్య జరిపితే తెల్లటి మనకు సున్నపు తేట వంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువును రిలీజ్ చేస్తాయండి. ఓకేనా, ఇవి మనం చెప్పుకున్నాం. తర్వాత లవణాలు ఎప్పుడు తటస్థ పదార్థాలు లవణాలు ఎప్పుడు తటస్థంగా ఉండవండి. అవి మళ్ళీ ఆమ్లాలు క్షారాలతో చర్య జరుపుతూనే ఉంటాయి, ఏదో ఒక రకంగా మారిపోతూనే ఉంటాయండి. నెక్స్ట్ మనం పొలాల్లో యూజ్ చేస్తాం. పొలాల్లో మనకు ఎక్కువగా ఆమ్లత్వం ఎక్కువైపోయింది అంటే దాన్ని తటస్థం చేయడానికి ఏం చేస్తామండి? కాల్షియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో తటస్థీకరిస్తామండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మనకు అలోహాలు నీటితో కరిగితే ఆమ్లాలు ఏర్పడతాయండి, లోహాలు నీటితో కరిగితే క్షారాలు ఏర్పడతాయండి. లోహాలు క్షారాలను ఏర్పరుస్తాయి, అలోహాలు ఆమ్లాలను ఏర్పరుస్తాయి. అలోహం ఆమ్లం అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సాధారణంగా ఉప్పు మనం యూజ్ చేసే సాధారణ ఉప్పు ఏంటండి? సోడియం క్లోరైడ్ అండి. ఓకేనా, మనం కేక్ తయారు చేయడానికి సోడియం బైకార్బోనేట్ యూజ్ చేస్తారు అంటే NaHCO3ని. అదే బట్టలు ఉతకడానికి అయితే సోడియం కార్బోనేట్ని యూజ్ చేస్తారండి, డైసోడియం కార్బోనేట్. ఓకే, Na2CO3 ఇలాంటి లవణాన్ని యూజ్ చేస్తాడు బట్టలు ఉతికే దాంట్లో. చూడండి, క్షారాలు నీటిలో కలిగితే దాన్ని ఏమంటారండి? ఆల్కలీ అంటారండి. ఓకేనా, క్షారాలు నీటిలో కరిగితే దాన్ని ఆల్కలీ అంటారు. అదే మనం ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ నీటిలో ప్రమాణ పరిమాణంలో కలిపామనుకోండి అయాన్లు ఏర్పడతాయండి, గాఢత అనేది తగ్గుతుంది, దాన్ని విలీనత అంటారు. ఓకే, మనం నీటిలో కలిపే దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్షారాలు నీటిలో కలిపితే ఆల్కలీ అంటారు. ఆమ్లాలను కానీ క్షారాలని కానీ రెండింటిని నీటిలో కలిపామండి అనుకోండి దాన్ని విలీనత అంటారు. అప్పుడు ఏమవుతుందండి? మనకు అయాన్ల గాఢత అనేది తగ్గుతుంది, దాన్ని విలీనత అంటారండి. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం దాన్ని. ఓకే, సూచికల మిశ్రమాన్ని ఏమంటారండి? సార్వత్రిక ఆమ్ల క్షార సూచికలు అనేసి అంటారండి. ఏదైనా లవణం అనుకోండి నీటిలో కరిగితే దాన్ని ఏమంటారు? ఆర్ద్ర లవణం అంటారు. లవణంలో మనకు నీటి డ్రాప్స్ ఉన్నాయనుకోండి దాన్ని ఆర్ద్ర లవణం అంటారు. సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని ఏమంటారండి? బ్రెయిన్ ద్రావణం అని అంటారు. సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని ఏమంటారు? బ్రెయిన్ ద్రావణం అంటారు. NaOH క్షారం చర్మాన్ని బట్టలను కూడా తెలుస్తుంది అంటే ఇది స్ట్రాంగ్ బేస్. ఓకే, NaOH అనేది స్ట్రాంగ్ బేస్, ఇది మన దేని మీద పడ్డా కూడా అక్కడి వరకు కాలిపోతాయండి. ఓకే, దీన్ని క్లాస్టిక్ సోడా అంటారు, కాస్టిక్ సోడా. ఓకే, NaOHని ఏమంటారు? కాస్టిక్ సోడా. NaClని ఏమంటారు? బ్రెయిన్ ద్రావణం అంటారు. కాల్షియం ఆక్సైడ్ని క్విక్ లైమ్ అంటారు. కాల్షియం ఆక్సైడ్ CaOను క్విక్ లైమ్ అంటారండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, యాంటాసిడ్స్ ఆహార పదార్థాల నుంచి తయారై అధిక పరిమాణంలో ఆమ్లాలను తటస్థీకరించి ఉపశమనం చేసే బలహీనమైన క్షారాలను ఏమంటారండి? యాంటాసిడ్స్ అంటారండి. ఓకే, ఆమ్లాలను తటస్థీకరిస్తాయి ఇవి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, నెక్స్ట్ జెలూసిల్. ఓకేనా, ఆమ్ల క్షార మాధ్యమాల్లో వేరువేరు వాసనలు ఇచ్చాయనుకోండి దాన్ని ఏమంటారు? ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటారండి. మనకు ఉల్లిపాయలండి. ఓల్ ఫ్యాక్టరీ సూచిక అంటే ఏంటి అంటే ఉల్లిపాయ. ఓకే, ఓల్ ఫ్యాక్టరీ సూచిక. నెక్స్ట్ విలీనత, ఇంతకు ముందే చెప్పుకున్న ఆమ్లాలు క్షారాలు రెండింటిని నీటిలో మనం తటస్థీకరించామనుకోండి వాటి నుంచి ఏమైతే అయాన్ల గాఢత తగ్గుతుంది, దాన్ని మనం విలీనత అంటారు వాటర్ని కలిపితే. సోడియం క్లోరైడ్ ద్రావణం, దీని నుంచి మనం విద్యుత్ని ప్రవహింపజేసామనుకోండి HCl NaOH అంటే NaCl ప్లస్ H2O. ఓకే, గివ్స్ రైస్ టు NaCl ఏర్పడుతుంది, H2O ఏర్పడుతుంది, NaOH ఏర్పడుతుంది, HCl ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు? క్లోరో ఆల్కలీ అంటారు.
దీన్ని ఏమంటారండి? క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారండి. ఓకే. పొడి కాల్షియం హైడ్రాక్సైడ్ని ఏమంటారండి? స్లేకెడ్ లైమ్ అంటారండి. స్లేకెడ్ లైమ్ పొడి కాల్షియం హైడ్రాక్సైడ్ని. నెక్స్ట్ ఆమ్లం క్షారంతో కలిస్తే ఏర్పడే ఉష్ణాన్ని ఏమంటారండి? తటస్థీకరణ ఉష్ణం అంటారు. ఇది ఒక మూషక చర్య. ఓకే. లోహాలు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? నీటితో క్షార స్వభావాన్ని. ఆమ్లాలు ఆమ్ల స్వభావం, అలోహాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయని ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. కార్బోనిక్ యాసిడ్ అంటే ఏంటండి? కార్బోనిక్ యాసిడ్ H2CO3. ఓకే. ఫార్మిక్ యాసిడ్ అంటే H3PO4 అండి. కళ్ళను శుభ్రం చేయడానికి మనకు హాస్పిటల్స్లో యూస్ చేసేది బోరిక్ యాసిడ్ అండి. బోరిక్ యాసిడ్. ఓకేనా. నెక్స్ట్ కూల్ డ్రింక్స్లో వాడేది ఏంటి? మనకు ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి సిట్రిక్ యాసిడ్, కళ్ళను శుభ్రం చేయడానికి బోరిక్ యాసిడ్, ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి సిట్రిక్ యాసిడ్. కూల్ డ్రింక్స్లో సోడాల్లో యూస్ చేసేది మనకు ఏంటండి? H2CO3 అండి, కార్బోనిక్ యాసిడ్. ఓకే. కూల్ డ్రింక్స్లో సోడాల్లో ఎక్కువగా వాడేది కార్బోనిక్ యాసిడ్ అండి. నెక్స్ట్ బట్టలపై ఎక్కువగా గ్రీజ్ పడింది అనుకోండి, అప్పుడు మనం యూస్ చేసే యాసిడ్ ఏంటండి? అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండి. ఓకే. అమ్మోనియం హైడ్రాక్సైడ్ బలహీనమైన ఆమ్లం అంటారండి ఇది. నెక్స్ట్ లిట్మస్ పేపర్స్ ఒక రంజకం అండి. దీనిని థాలోఫైటా వర్గానికి చెందిన లైకెన్ అనే మొక్క నుంచి సేకరిస్తారు. లైకెన్స్, ఈ లిట్మస్ పేపర్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? థాలోఫైటా వర్గానికి చెందిన లైకెన్స్ నుంచి మనం ఈ లిట్మస్ పేపర్స్ని సేకరిస్తారండి. ఓకేనా. మనకి ఇక్కడ చూడండి, బలమైన ఆమ్లం కలిసాయనుకోండి తటస్థ లవణం ఏర్పడుతుంది. బలమైన ఆమ్లం బలహీన క్షారం అయితే బలమైన ఆమ్లం కాబట్టి ఆమ్ల లవణం, బలహీన ఆమ్లం బలమైన క్షారం. ఇక్కడ ఆమ్లం బలమైంది కాబట్టి క్షార లవణం ఏర్పడుతుంది. బలహీనత అయితే ఆమ్ల క్షార సాపేక్షంగా ఆధారపడి ఉండే లవణం ఏర్పడుతుందండి. ఆమ్లం పైన క్షారం పై రెండింటిపై ఆధారపడి ఉండేది. ఓకే. స్టీల్ వస్తువులు, గచ్చులు, టాయిలెట్లు శుభ్రం చేయడానికి యూస్ చేసేది ఏంటండి? HCl. ఓకే. స్ట్రాంగ్ యాసిడ్ అండి. తేనెటీగ కుట్టినప్పుడు దాని కొండ నుంచి విడుదలయ్యేది ఏంటి? మిథనోయిక్ యాసిడ్ అండి. తేనెటీగను కుట్టినప్పుడు దాని నుంచి విడుదలయ్యేది ఏంటండి? మిథనోయిక్ యాసిడ్. దీన్ని తగ్గించేటప్పుడు మనం బేకింగ్ సోడాని యూస్ చేస్తామండి. చూడండి, ఇవన్నీ యాసిడ్స్ అండి. వాటి నేమ్స్ అంటే యాసిడ్ ఫార్ములా ఏంటి, దాన్ని ఏ రకంగా పిలుస్తారు? మనకి ఎగ్జామ్స్లో ఇలా కూడా అడుగుతారండి. బేకింగ్ సోడా ఫార్ములా, వాషింగ్ సోడా ఫార్ములా, లేకపోతే ఫార్ములా వచ్చి దీన్ని ఏమంటారు? వాషింగ్ సోడానా, బేకింగ్ సోడానా అని. చూడండి, ఫస్ట్ వన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏంటండి? H2SO4. నైట్రిక్ యాసిడ్ ఏంటండి? HNO3. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అండి. మార్బుల్స్ వచ్చేసి CaCO3. వెనిగర్ CH4COOH. ఓకే. ఎసిటిక్ యాసిడ్ అండి అది. వాషింగ్ సోడా Na2CO3 10H2O. వాషింగ్ సోడా ఫార్ములా. ఓకే. బేకింగ్ సోడా NaHCO3, సోడియం బైకార్బోనేట్. బ్లీచింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్ ఏంటి? CaOCl2. ఓకే. సోడా యాష్ వచ్చేటి Na2CO3 అండి. జిప్సమ్ అంటే CaSO4 2H2O. CaSO4 × 2H2O వస్తుంది. ఓకే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చేసి CaSO4 ½ అండి. చూడండి, జిప్సమ్కి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఏంటి? CaSO4 2H2O ఉంటే జిప్సమ్ అండి. CaSO4 ½ ఉంటే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మెగ్నీషియం సల్ఫేట్ MgSO4 అండి. ఓకే. అమోనియం క్లోరైడ్ వచ్చేసి NH4Cl. పొటాషియం సల్ఫేట్ వచ్చేసి K2SO4. సోడియం నైట్రేట్ NaNO3 అండి. నెక్స్ట్ చూడండి, కాపర్ సల్ఫేట్ అంటే CuSO4 అండి. నెక్స్ట్ సోడియం ఎసిటేట్ అంటే CH4COO CH4COO సోడియం ఎసిటేట్ అండి. నెక్స్ట్ అల్యూమినియం క్లోరైడ్ అంటే AlCl3 అండి. ఓకేనా. ఇవి మనకు మెయిన్గా ఎగ్జామ్లో అడిగే, అంటే మనకు ఫార్ములా ఇచ్చేసి ఇది ఏంటి అని అడగొచ్చు, లేకపోతే సాధారణ నామం ఇచ్చేసి దీనికి ఎలా ఉంటుంది అంటే దీని
ఫార్ములా ఎలా ఉంటుంది అని అయినా క్వశ్చన్ చేయొచ్చండి. ఏ రకంగా అయినా సరే మనకి ఎగ్జామినర్ క్వశ్చన్ చేసే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనం రెండూ నేర్చుకొని వెళ్ళాలి. నేమ్ రావాలి, మనకు ఫార్ములా అనేది కూడా తెలియాలండి. నెక్స్ట్ చూడండి, కందిరీగ కుడతాయి. కందిరీగ కుట్టినప్పుడు మన బాడీలో ఏం చేస్తుందండి, క్షారత్వాన్ని ఒక ద్రవణం లాగా విడుదల చేస్తుందండి. ఆ టైంలో మనం ఏం చేయాలంటే నిమ్మరసం లేక వెనిగర్ వంటి పదార్థాలు పోయడం వల్ల వాటిని మనం తటస్థీకరించవచ్చండి. నెక్స్ట్ చూడండి, ఆమ్లాలు విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయండి. ఆమ్లాలు అనేవి విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయండి. సో మనం నెక్స్ట్ పరిశ్రమల్లో వెలువడే వ్యర్థ పదార్థాలను CO2, SO2 వంటి ఆక్సైడ్లు ఉంటాయండి. సో మనకు పరిశ్రమల్లో వెలువడే పదార్థాలు కూడా కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ ఉంటాయండి. సో ఆమ్లాలు స్పర్శకు ఎలా ఉంటాయండి, కాలే స్వభావాన్ని కలిగి ఉంటాయి. యాసిడ్ చూడండి, యాసిడ్ ఎక్కడైనా కింద పడిందంటే అక్కడి వరకు కాలిపోతుంది. ఆమ్లాలు వచ్చేసి బాగా కాలే స్వభావాన్ని కలిగి ఉంటాయండి. యాసిడ్ ఎగ్జాంపుల్ దానికి మీరు చూసినట్లయితే యాసిడ్ ఎక్కడైనా 1 డ్రాప్ పడింది అనుకోండి, అక్కడి వరకు కాలిపోతుంది. అది మీకు గమనించే ఉంటారు. సో క్షారాలు మాత్రం జారే స్వభావాన్ని కలిగి ఉంటాయండి. సో మీకు నార్మల్గా యాసిడ్స్ అంటే ఏంటండి, pH స్కేల్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని చూపిస్తా చూడండి ఎగ్జాంపుల్గా. సో మనం కొన్ని pH వాల్యూస్ చూద్దామండి. అసలు pH వాల్యూలో మనం ఆమ్లాలు క్షారాలు అంటే మనం pH స్కేల్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 7 కంటే తక్కువ ఉంటే ఆమ్లాలండి. pH స్కేల్లో 7 కంటే తక్కువ ఉంటే ఆమ్లాలు, 7 కంటే ఎక్కువ ఉంటే క్షారాలు అంటారు. అయితే మనకు చూడండి, సాధారణంగా మన గ్యాస్ట్రిక్లో కూడా అంటే మన జీర్ణాశయంలో కూడా గ్యాస్ట్రిక్ రసం ఉంటుందండి. దాని ఆమ్ల స్వభావం వచ్చేసి 1 to 2 ఉంటుందండి. నిమ్మరసం 2 to 4 అండి. మూత్రం వచ్చేసి 4.8 to 7.5 అండి. సోడా వచ్చేసి 5.5 అండి. మన ఉమ్ములో కూడా ఎసిడిటీ ఉంటుందండి, 6.4 to 6.9 అండి. స్వచ్ఛమైన నీరు అయితే 7 అండి. అందులో యాసిడ్ ఉండదు, బేస్ ఉండదు. సో తటస్థంగా ఉంటుంది స్వచ్ఛమైన నీరు. మన బ్లడ్ వచ్చేసి 7.32 to 7.45 అంటే కొంచెం క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందండి. సో ఇది అండి ఆమ్లము క్షారము అంటే తేడా. సో చూడండి, యూరియా కూడా క్షార స్వభావాన్ని కలిగి జారే స్వభావాన్ని కలిగి ఉంటుందండి. కోడిగుడ్డు పైన తెల్లటి ఒక పెంకు ఉంటుందండి. దాన్ని కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటుందండి. సో కాల్షియం కార్బోనేట్ CaCO3. ఈ కాల్షియం కార్బోనేట్ నైట్రిక్ ఆమ్లంతో కలిసిందనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ వాయువును రిలీజ్ చేస్తుందండి. ఓకేనా. పసుపు పూసిన ఒక కాగితాన్ని తీసుకున్నారనుకోండి, పసుపు పూసిన కాగితంపై సబ్బు నీరేసి చూడండి, అది ఏ కలర్లోకి మారుతుంది, ఎరుపు రంగులోకి మారుతుంది. అదే ఎర్ర ముల్లంగిని నిమ్మరసంలో కలిపితే ఆ ద్రవం ఎరుపు రంగులోకి మారిపోతుందండి. ఓకే. పాలు కలిపామనుకోండి, పసుపు రంగులోకి మారుతుంది ఎర్ర ముల్లంగి అనేది. ఓకే. ఎర్ర ముల్లంగి ద్రవంలో చింతపండును కలిపితే ఎరుపు రంగులోకి మారుతుంది, సబ్బు నీరు కలిపితే పసుపు రంగులోకి మారుతుంది. అంటే మనకు ఎరుపు రంగు, పసుపు రంగు క్షారమా ఆమ్లమా అనేది చూసుకోండి. సో మనకు ఎరుపు రంగుకు మారితే అది ఆమ్లం అవుతుందండి, పసుపు రంగుకు మారితే అది క్షారం అవుతుందండి. ఓకేనా. మనం నిత్య జీవితంలో ఉపయోగించే కొన్ని యాసిడ్స్ ఏంటి అనేవి చూడండి. ఆమ్లాలు పదార్థాలు. ఎసిడిక్ యాసిడ్ దేంట్లో ఉంటుందండి, ఇది మనకు 9th క్లాస్ 8th క్లాస్లో ఉన్నాయండి. ఈ లెసన్స్ వచ్చేసి మనం నిత్య జీవితంలో వాడే కొన్ని యాసిడ్స్ ఏంటి అంటే మనం తీసుకునే పదార్థాల్లో దేంట్లో ఏ యాసిడ్ ఉంటుంది అనేది మనకు 9th క్లాస్లో ఉందండి, 8th క్లాస్లో కూడా ఉంది. సో ఇది చూడండి, ఎసిటిక్ యాసిడ్ వెనిగర్లో ఉంటుందండి. ఆలివ్ యాసిడ్ వచ్చేసి ఆలివ్ ఆయిల్లో ఉంటుందండి. సిట్రిక్ యాసిడ్ నిమ్మ నారింజలో ఉంటుందండి. స్టీరిక్ యాసిడ్ వచ్చేసి క్రొవ్వు పదార్థాలు. బ్యూటారిక్ యాసిడ్ వచ్చేసి వెన్న. టార్టారిక్ యాసిడ్ వచ్చేసి ద్రాక్ష చింతపండులో ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ చూడండి, లాక్టిక్ యాసిడ్ వచ్చేసి మజ్జిగ పెరుగులో ఉంటుందండి. పమాటిక్ యాసిడ్ వచ్చేసి పామాయిల్లో ఎక్కువగా ఉంటుందండి. ఆక్సాలిక్ యాసిడ్ వచ్చేసి పాలకూర టొమాటో రెండిట్లో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుందండి. ఆస్కార్బిక్ యాసిడ్ వచ్చేసి ఉసిరి. మాలిక్ యాసిడ్ వచ్చేసి ఆపిల్స్. యూరిక్ యాసిడ్ వచ్చేసి యూరిన్లో ఉంటుందండి. సో మనకు చూడండి ఒకసారి, ఎసిటిక్ యాసిడ్ వెనిగర్ అండి. ఆలివ్ యాసిడ్ ఆయిల్ అండి, ఆలివ్ ఆయిల్లో ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ వచ్చేసి నిమ్మ నారింజ అండి. స్టీరిక్ యాసిడ్ వచ్చేసి క్రొవ్వు పదార్థాలు. బ్యూటారిక్ యాసిడ్ వచ్చేసి వెన్న.
టాటారిక్ యాసిడ్ వచ్చేసి ద్రాక్ష చింతపండు అండి. లాక్టిక్ యాసిడ్ వచ్చేసి పెరుగు మజ్జిగలో ఉంటుందండి. పమాటిక్ యాసిడ్ వచ్చేసి పొమాయిల్లో ఉంటుందండి. ఎగ్జాలిక్ యాసిడ్ వచ్చేసి పాలకూర అండ్ టమాటో. ఆస్కార్బిక్ యాసిడ్ వచ్చేసి ఉసిరిలో ఎక్కువగా ఉంటుందండి. మాలిక్ యాసిడ్ వచ్చేసి యాపిల్స్ అండి. యూరిక్ యాసిడ్ వచ్చేసి యూరియాలో ఎక్కువగా ఉంటుందండి. సో ఇవి అండి మనం ఈరోజు పార్ట్ 1 లాగా చూసుకుందాము. నెక్స్ట్ ఏదైతే ఉందో అది పార్ట్ 2 లాగా నేను ఇంకో వీడియో చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోలో నుంచి మీకు ఒక్క విషయమైనా తెలుసుకున్నారు, కొత్త విషయం అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి ఈ వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా చూస్తారు, తెలియని విషయాలు తెలుసుకుంటారు. చాలామందికి ఈ వీడియో యూజ్ అవుతుందండి. మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానివ్వండి, టెట్కి కానీ డిఎస్సికి కానీ ప్రిపేర్ అవుతారు అంటూ వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా నేను చేయబోయే కొత్త కొత్త వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే అన్ని సబ్జెక్ట్స్ చేస్తానండి. నాట్ ఓన్లీ సైన్స్, సైకాలజీ కానీ, మనకు తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, బయోసైన్స్ కానీ అన్ని సబ్జెక్ట్స్ చేసుకుందామండి. ఆ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.